వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేసి, మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఇద్దరూ కూడా తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మాస్ హీరోస్‌లో ఒకరు. ఇద్దరూ కూడా నంబర్ 1 హీరో స్టేటస్‌లో కొనసాగిన వాళ్ళే. ఇద్దరూ కూడా ఎవరికి వాళ్ళు సాటి. సినిమాలు కూడా ఫ్యాన్స్ మరియు సాధారణ ప్రేక్షకులకు ఎంతో ప్రత్యేకం. అయితే వీళ్ళిద్దరి సినిమాలు కూడా ఒకేసారి రిలీజ్ అవ్వకపోయినా సరే, ఆ ఏడాదిలో ఏది ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచింది అనే పోటీ అనేది ఆ టైంలో ఇద్దరి అభిమానుల మధ్య, ఇద్దరి మధ్య జరుగుతూనే ఉండేది. బాక్స్ ఆఫీస్‌ని ఆ ఏడాది ఎవరు శాసించారు? ఎవరి సినిమాలు ఎక్కువ హిట్స్‌గా నిలిచాయి? అసలు ఎవరి సినిమా నంబర్ 1 మూవీగా ఆ ఏడాది నిలిచింది? అనే డిబేట్ అనేది నేటికి ఎప్పుడు కూడా వీళ్ళ ఫ్యాన్స్ మధ్య కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్‌పై వీళ్ళ ప్రభావం అనేది వీళ్ళ ప్రైమ్ టైమ్‌లో ఆ రేంజ్‌లో ఉండేది. సో, ఈరోజు మనం 1979లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారి మాస్ మూవీ 'డ్రైవర్ రాముడు' అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్‌కి ఎంతో ప్రత్యేకం అండ్ ఫేవరెట్ మూవీ అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి మాస్ మూవీ 'బుర్రిపాలెం బుల్లోడు' ఈ 2 సినిమాలలో ఏది బిగ్గెస్ట్ సక్సెస్‌ని సాధించి 1979లో హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమా ఆఫ్ ది ఇయర్‌గా చరిత్రని క్రియేట్ చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళ సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో కింద కామెంట్ చేయండి. 1979 2 ఫిబ్రవరిన ఆడియన్స్ ముందుకొచ్చింది సీనియర్ ఎన్టీఆర్ గారి 'డ్రైవర్ రాముడు'. ఈ సినిమాని రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో నందమూరి హరికృష్ణ గారు నిర్మించడం అనేది జరిగింది. ఈ సినిమాకి కమర్షియల్ టాప్ డైరెక్టర్ అయినటువంటి రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ వహించారు. రామారావు గారికి 'రాముడు' అనే టైటిల్ మీద వచ్చినటువంటి సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. హీరోయిన్ జయసుధ గారు ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారికి హీరోయిన్‌గా నటించగా, సంగీత దర్శకులు చక్రవర్తి గారు ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా మంచి సక్సెస్‌ని సాధించాయి. మ్యూజికల్ పరంగా కూడా ఈ సినిమా మంచి సక్సెస్‌ని అందుకుంది. మ్యూజిక్ డైరెక్టర్‌కి చాలా మంచి పేరుని తీసుకొచ్చింది. అండ్ సినిమా సక్సెస్‌లో కూడా కీలకమైన రోల్‌ని ప్లే చేసిందనే చెప్పాలి. ఈ సినిమాకి డైలాగ్స్‌ని జంధ్యాల గారు అందించగా, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాఘవేంద్రరావు గారే అందించడం అనేది జరిగింది. తారక రామ ఫిల్మ్స్ యూనిట్ వాళ్ళు ఈ సినిమాకి స్టోరీని అందించారు. సినిమాటోగ్రాఫర్ ప్రకాష్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా, ఎడిటర్ బాబురావు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. అలా 145 నిమిషాల లెంగ్త్‌తో 2 ఫిబ్రవరి 1979న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది రాఘవేంద్రరావు గారు అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారిల కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ సినిమా 'డ్రైవర్ రాముడు'. ఆ టైంకి అత్యధిక ఓపెనింగ్స్‌ని సాధించినటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 35 సెంటర్స్‌లో ఎంతో భారీగా రిలీజ్ అయింది ఈ సినిమా. రాఘవేంద్రరావు గారు, ఎన్టీఆర్ గారిల కాంబినేషన్‌కి ఉన్నటువంటి హైప్‌తో భారీ ఓపెనింగ్స్‌ని దక్కించుకుంది 'డ్రైవర్ రాముడు'. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచి ఎన్టీఆర్ గారి కెరియర్‌లో వన్ ఆఫ్ ది బిగ్ కమర్షియల్ సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కినటువంటి సినిమాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్‌ని సాధించినటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది 'డ్రైవర్ రాముడు'. మ్యూజికల్ హిట్‌గా కూడా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాలో పాటలు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌ని ఆ టైంలో ఉర్రూతలూగించాయి అనే చెప్పాలి. ఈ విధంగా మాస్ ఆడియన్స్‌ని ఎంతగానో అట్రాక్ట్ చేసినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి ఎన్టీఆర్ గారి మాస్ ఇమేజ్‌ని మరింత పెంచింది ఆ సమయంలో. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఆ టైంకి మన టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్‌లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. చాలా సెంటర్స్‌లో 100 రోజుల కేంద్రాలలో రికార్డ్స్‌ని సెట్ చేసింది ఈ సినిమా.
సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి కమర్షియల్ మాస్ మూవీ 'బుర్రిపాలెం బుల్లోడు'. సూపర్ స్టార్ కృష్ణ గారు ఫుల్ లెంగ్త్ మాస్ రోల్‌లో నటించి ఫ్యాన్స్‌ని ఎంతగానో మెప్పించినటువంటి సినిమా 'బుర్రిపాలెం బుల్లోడు'. ఈ సినిమాలో శ్రీదేవి గారు సూపర్ స్టార్ కృష్ణ గారికి హీరోయిన్‌గా నటించారు. వీళ్ళ కాంబినేషన్‌కి అప్పట్లో చాలా హైప్ అనేది ఉండేది. వీళ్ళిద్దరూ పెయిర్‌గా నటించినటువంటి చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్‌ని సాధించి, మంచి సక్సెస్ రేషియోని సొంతం చేసుకున్నాయి. అలా ఈ విధంగా ఈ సినిమాపై కూడా ఆ టైంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ వల్ల కూడా హైప్ అనేది నెలకొనడం అనేది జరిగింది. డైరెక్టర్ బీరం మస్తాన్ రావు గారు ఈ సినిమాకి డైరెక్షన్‌ని వహించగా, ఈ సినిమాకి స్క్రీన్ ప్లేని కూడా బీరం మస్తాన్ రావు గారే అందించారు. ఇక ఈ సినిమాకి డైలాగ్స్‌ని జంధ్యాల గారు అందించడం అనేది జరిగింది. సినిమాటోగ్రాఫర్ భాస్కర్ రావు గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించారు. చక్రవర్తి గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఆయన ఈ సినిమాకి మ్యూజిక్‌ని అందించడం అనేది ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్‌లో ఒకటిగా నిలిచిందనే చెప్పాలి. ఇక వేటూరి గారు ఈ సినిమాలో సాంగ్స్‌ని రాయడం అనేది జరిగింది. సాంగ్స్‌కి ఆయన అందించినటువంటి లిరిక్స్ అనేవి మంచి పేరుని తెచ్చుకున్నాయి. సాంగ్స్ కూడా ఈ సినిమాలో మంచి సక్సెస్‌ని సాధించాయి. ప్రొడ్యూసర్ విద్యాసాగర్ గారు 'తిరుపతి ఇంటర్నేషనల్' అనే బ్యానర్‌లో ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించారు. అలా 1979లో భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారి 'బుర్రిపాలెం బుల్లోడు'. బాక్స్ ఆఫీస్ దగ్గర 'డ్రైవర్ రాముడు' సినిమా స్థాయిలోనే ఆల్మోస్ట్ మంచి ఓపెనింగ్స్‌ని అందుకుంది ఈ సినిమా. ఫ్యాన్స్‌కి కూడా సినిమా ఎంతగానో నచ్చింది. అయితే కామన్ ఆడియన్స్‌లో కొంతవరకు మిక్స్డ్ టాక్‌ని తెచ్చుకుంది ఈ సినిమా. ఓవరాల్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది 'బుర్రిపాలెం బుల్లోడు'. అయితే ఫ్యాన్స్‌ని ఎంతగానో అట్రాక్ట్ చేసి, మెస్మరైజ్ చేసింది ఈ సినిమా. కానీ సాధారణ ప్రేక్షకుల్లో అంత మంచి ఆదరణనైతే ఈ సినిమా దక్కించుకోలేకపోయింది. ఓవరాల్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫిల్మ్‌గా నిలిచింది ఈ సినిమా. అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి కెరియర్‌లో కూడా మెమరబుల్ ఫిల్మ్స్‌లో ఆయన ఫ్యాన్స్‌కి ఒకటిగా నిలిచింది ఈ ఫిల్మ్. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్‌ని సాధించి, ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. కానీ 'డ్రైవర్ రాముడు' సినిమా స్థాయిలో సూపర్ డూపర్ హిట్‌గా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర నిలవలేకపోయింది 'బుర్రిపాలెం బుల్లోడు'. కానీ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్ లిస్ట్‌లో 'డ్రైవర్ రాముడు' తర్వాత కొన్ని సినిమాల తర్వాతి స్థానంలో ఈ సినిమా వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచి ఓకే అనిపించుకుంది. సో, ఈ విధంగా 1979లో బాక్స్ ఆఫీస్‌పై ప్రభావం చూపించారు సీనియర్ ఎన్టీఆర్ గారు 'డ్రైవర్ రాముడు' సినిమాతో. ఆ సినిమా తర్వాత ఇంకొన్ని సినిమాల స్థానంలో ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచి ఓకే అనిపించుకుంది. సో, చూసారుగా 'డ్రైవర్ రాముడు', 'బుర్రిపాలెం బుల్లోడు' మీ ఫేవరెట్ సినిమా ఏదో ఈ 2 సినిమాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.